మా ఛానల్స్ లో వ్యాపార ప్రకటనలు ఇంటర్వ్యూల కొరకు మాకు వాట్సాప్ మెసేజ్ చేయండి 7799789788. నమస్కారం నాగార్జున గారు. నమస్తే అండి. జనసేనకి ఆపోజిట్గా ఒక కొత్త పార్టీ వచ్చింది, జాతీయ జనసేన పార్టీ. ఓకే. ఆయన పేరు కూడా పవన్ కళ్యాణ్, అధ్యక్షుడు పేరు, అధ్యక్షుడి పేరు కూడా. ఓకే. ఆ అధ్యక్షుడు కనిపించడు, ఎక్కడా కనిపించలేదు. అదే, కానీ సోషల్ మీడియాలో హల్చల్ జరుగుతూనే ఉంది. అది కూడా ఎలక్షన్ కి 3 నెలల ముందు వాళ్ళ గుర్తు కూడా బకెట్ వచ్చింది. బకెట్ వచ్చింది. ఓకే, చూడండి, చాలా ప్రీ ప్లాన్డ్ ఉన్నారు. ప్రీ ప్లాన్డ్ గా ప్రజలు అమాయకులు అని చెప్పేసి అనుకోవటం అనేటువంటిది రాజకీయ నాయకులు చేస్తున్నటువంటి పొరపాటు. ఎందుకంటే ఇప్పుడు మీరు మెన్షన్ చేసినటువంటి ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్స్ అనేటువంటివి ఉన్నటువంటి 3 పార్టీలకి కూడా డూ ఆర్ డై సిచ్యువేషన్కి వచ్చేసింది. ఓకే. ఎందుకంటే ఇవాళ జనసేన పార్టీనే తీసుకుందాం మొదట, ఏదైతే మనం జనసేన గురించి మాట్లాడుతున్నాం కాబట్టి. దాదాపు గత 10 సంవత్సరాలుగా ఆయన రాజకీయం చేస్తున్నారు మన పవన్ కళ్యాణ్ గారు. తర్వాత మిగతా పార్టీలాగా కాకుండా పాపం ఆయన రెక్కల కష్టంతో వచ్చిన డబ్బుతోటి పార్టీని బిల్డప్ చేసుకుంటున్నారు. కానీ ఇవాళ వరకు గనక వాళ్ళ రిప్రజెంటేషన్ కనుక తీసుకుంటే పాపం ఒకే ఒక్క సీట్ వచ్చింది వాళ్ళకి పోటీ చేసి గత ఎలక్షన్స్లో, అది కూడా వైసీపీ వైపు వెళ్ళిపోయింది. కాబట్టి ఈసారి ఎలక్షన్లో గెలవకపోతే ఇక జనసేన పార్టీ అనేది ఉండటం అనేటువంటిది కష్టం. ఇంకొక 5 సంవత్సరాలు లాగటం అనేది కష్టం. అలాగే తెలుగుదేశము, అలాగే వైఎస్ఆర్సీపీ అయితే ఇంకా చెప్పాలంటే గడ్డు పరిస్థితి ఎదుర్కొంటుంది. ఎందుకంటే అధికారంలో ఉన్నారు కాబట్టే ఇవాళ వరకు జగన్మోహన్ రెడ్డి గారు కేసులు పోస్ట్ పోన్ చేసుకోవడం కానివ్వండి, వాయిదాలకు వెళ్ళకపోవటం ఒక కారణానికి చెప్పారు. కానీ ఈ ఎలక్షన్లో అధికారం పోతే మాత్రం అన్ని రకాల సమస్యలను ఆయన చుట్టుముట్టే అవకాశం ఉంది. పార్టీలో ఎంతమంది ఉంటారనేటువంటిది కూడా అనుమానం. ఇలాంటి సందర్భంలో ఈ జనసేన పార్టీకి జగన్మోహన్ రెడ్డి గారికి కొరకరాని కొయ్యరాగా అడ్డం పడుతూ ఉంది జనసేన పార్టీ, పవన్ కళ్యాణ్ గారు. వాళ్ళ ఉద్దేశంలో వాళ్ళకి ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ప్రధాన శత్రువులాగా కనబడట్లేదు. ఈ పవన్ కళ్యాణ్ అనేటువంటి శక్తి గనక ఆయన పక్కన లేకుండా ఉంటే చంద్రబాబు నాయుడు మనం ఈజీగా ఓడిచ్చేస్తాం అనేటువంటి పద్ధతిలో వాళ్ళు ఉన్నారు. ఈజీ కాదు, టఫ్ ఉంటుందేమో అంటే వాళ్ళ దృష్టిలో ఈజీ అనుకుంటున్నారు. ఓకే. వాళ్ళు అనుకోవడం వేరు, గ్రౌండ్ రియాలిటీ వేరు కదా. గ్రౌండ్ రియాలిటీ ఎప్పుడు అధికార పక్షానికి తెలియదు. ఓకే. ఎందుకంటే ఆ క్వార్టరీ చెప్పే మాటలే నమ్ముతుంటారు జనరల్గా ఏ పార్టీ ఉన్నా. ఓకే. అలాంటి సందర్భంలో పవన్ కళ్యాణ్ అనేటువంటి వ్యక్తి బేషరతుగా తెలుగుదేశం పార్టీకి మద్దతు ఇస్తూ, అన్ని సర్వేలు కూడా దాదాపు 80% సర్వేస్ వీళ్ళిద్దరూ కలిస్తే అధికారంలోకి ఖచ్చితంగా వస్తారని చెప్తున్నటువంటి పరిస్థితుల్లో ఎలాగైనా సరే ఈ కలయికని విచ్ఛిన్నం చేయాలని రకరకాల ప్రయత్నాలు చేశారు. కులాన్ని ముందుకు తీసుకొచ్చారు, కాపులందరినీ రెచ్చగొట్టడం జరిగింది. మీ వాడెళ్ళి ఆయనకి ఊడిగం చేస్తున్నాడు, పల్లకి మోస్తున్నాడు, ఈ విన్యాసాలన్నీ చూస్తున్నాం. వాటితో పాటుగా అంటే అవేవి పెద్దగా ఫలితం ఇస్తున్నట్టు కనపడలేదు. కాబట్టి ఇలా ఈ మామూలుగా జనరల్గా ఒక హిట్ పాట ఉంటే దానికి ప్యారడీలు కడతా ఉంటారు పక్కన, మనకు తెలుసు ప్యారడీ సాంగ్స్ ఉంటాయి. సో అలాగే ఈ పార్టీలకు కూడా ప్యారడీ పార్టీలు వస్తూ ఉన్నాయి. అయితే మీరు అడిగిన దానికి ఇది ఇంపాక్ట్ ఉంటుందా ప్రజల మీద అంటానికి ఏంటంటే, ఇంకోటి విషయం తెలుసా అండి, ఆయన తెలంగాణ వ్యక్తి అంట. రాజకీయాల్లో ఆంధ్రాలో అన్నారు. ఇది నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ అది. అట్లనే ఆయన పేరు కూడా అండి, ఇంటి పేరు కోనింటి. కొనేదనా కోనింటి అంటే వినగానే సౌండింగ్ సేమ్ సౌండింగ్. అసలు చూడండి వాళ్ళ స్ట్రాటజీ. అంటే ఇది కొత్త స్ట్రాటజీ ఏం కదా అయ్య గారు, మనం గత ఎలక్షన్స్ లో కూడా చూసాం. కేఏ పాల్ గారు వాళ్ళ పార్టీ జెండా కూడా వైసీపీ కలర్స్ తోటి పెట్టి, హెలికాప్టర్ వచ్చినప్పుడు ఆయన ఫ్యాన్ అయితే ఈయన హెలికాప్టర్ పెట్టి, అవును. తర్వాత మీరు ఆ 175 మంది ఎమ్మెల్యే క్యాండిడేట్స్ వాళ్ళ పార్టీ తరఫున పోటీ చేసిన వాళ్ళని చూస్తే, ఈ పార్టీ వైసీపీ ఎమ్మెల్యే కంటెస్టింగ్ క్యాండిడేట్ ఎవరైతే ఉన్నారో అతని పేరే ఉంటుంది అక్కడ కూడా, ఇంటి పేరు మారుతుంది. ఓకే. ఓకే. సో బ్యాలెట్ పేపర్ లో ఏంటంటే మీకు ఫ్యాన్ కనపడుతుంది, హెలికాప్టర్ కనపడుతుంది, పేర్లు సిమిలర్ గా కనపడతాయి. కన్ఫ్యూజ్ అయ్యి కొన్ని ఓట్లన్నా చీల్తాయి అనేటువంటిది దీని వెనకాల ఉన్నటువంటి వ్యూహం. రైట్. సరే, అప్పట్లో అది చంద్రబాబు నాయుడు గారే జయించారని, లేకపోతే ఇవన్నీ రకరకాల ఉన్నాయి. అయితే ఇందాక చెప్పిన నేపథ్యంలో ఏంటంటే కలిసి వచ్చేటువంటి ఏ ఒక్క అంశాన్ని కూడా వదలకుండా ఎలక్షనీరింగ్ చేయటం అనేటువంటిది రాజకీయ పార్టీలు చేసేటువంటి వ్యవహారం. అయితే ఇది ఎంతవరకు సక్సెస్ అవుతుంది అంటే, పోయినసారి కేఏ పాల్ది ఎంతవరకు సక్సెస్ అయిందో మనం చూసాం. అసలు ఎవరు గుర్తించలేదు. ఓకే. తర్వాత ఇంకోటి ఏంటంటే, మీకు ఒక 20 సంవత్సరాల క్రితంతో పోల్చుకుంటే, ఆ రోజునంటే మనకి బ్యాలెట్
బాక్సులు, దాని మీద ముద్రేయటాలు, ఈ వ్యవహారం అంతా ఉండేది. అక్షరాస్యత చాలా తక్కువగా ఉండేది. తర్వాత ఇంత పబ్లిక్ ఇన్ఫర్మేషన్ కూడా లేదు. ఓకే. ఆ రోజుల్లో క్యాండిడేట్ ఎవరు అంటే న్యూస్ పేపర్లో చూసి తెలుసుకోవాలి. ఇవాళ పల్లెటూరులో రైతు చదువు రానాడు కూడా సెల్ ఫోన్లో యూట్యూబ్లు చూసి కంప్లీట్గా రాజకీయం అంతా మనకంటే ఎక్కువ వాడు చెప్పేస్తున్నాడు. ఓకే. ఓకే. అలాంటి సందర్భంలో ఇవి వాళ్ళు కూడా చదువుతున్నారు. కర్ణాకర్ణిగా రచ్చబండల దగ్గర ఇవన్నీ డిస్కషన్స్ జరుగుతాయి. తర్వాత జనసేన వాళ్ళు ఇంకా జాగ్రత్త పడతారు. ఏజెంట్స్ తోటి ద్వారా వాళ్ళందరినీ జాగ్రత్తగా ఆ డిఫరెన్సియేషన్ చెప్పడం అనేటువంటిది. ఇది ఎంతవరకు వాళ్ళ ఉద్దేశం ఏంటంటే ఒక 0.5% తీసుకున్నా పర్వాలేదు కదా, అవును, 0.2% తీసుకున్నా కానీ ఎంతో కొంత అనేటువంటి ప్రయత్నం చేస్తారు. అండ్ ఇంకోటి సార్, ఇక్కడ ప్రధానంగా ఇప్పుడు ఏవైతే ఇవి కొత్తగా పుట్టుకొస్తున్నాయో ఈ పార్టీలు, జనసేన పార్టీ ఎక్కడైతే పోటీ చేస్తుందో అక్కడ వీళ్ళు డిస్టర్బ్ చేయరంట. ఓకే. ఇప్పుడు 20-35 అనుకుంటున్నారు కదా, అవును, అక్కడ వీళ్ళు మళ్ళీ డిస్టర్బ్ చేయరంట. రిమైనింగ్ ఏదైతే ఉన్నాయో వాటి దగ్గర వెళ్ళి పోటీ చేస్తారంట వీళ్ళు. అదొక రివర్స్ అంటే తెలుగుదేశం ఎక్కడైతే పోటీ చేస్తా ఉందో, లేకపోతే మిగతా పార్టీలు ఇప్పుడు ప్రధానంగా వాళ్ళు ఎవరిని దెబ్బతీయాలంటున్నారంటే తెలుగుదేశాన్ని చేయాలనేటువంటిది అర్థం అవుతుంది. అవును, అవును. ఎందుకంటే పొత్తులో ఉన్నారు కాబట్టి అక్కడ గ్లాస్ బదులు బకెట్ కనిపించింది అనుకోండి, ఓహో ఇది ఇక్కడ తెలుగుదేశం కంటెస్ట్ చేస్తోంది అనేటువంటి అవేర్నెస్ లేని వాళ్ళు ఎవరన్నా. ఇంకోటి సార్, ఇక్కడ ప్రధానంగా ఇంకోటి కూడా గమనించాల్సింది ఏంటంటే, అంటే నెక్స్ట్ లేయర్ ఎవరైతే ఉన్నారో, అంటే ఫస్ట్ లేయర్ కాకుండా నెక్స్ట్ లేయర్లో ఉన్నటువంటి నాయకులు ఎవరైతే ఉన్నారో, ఓకే, ఆ నాయకులని వీళ్ళు జనసేన వాళ్ళు ఇంకా వాళ్ళకి చెప్పాల్సిన రీతిలో చెప్పలేదేమో అని అనిపిస్తా ఉందని చెప్పేసి అనిపిస్తున్నాయి ఈ కొన్ని పార్టీల పరంగా చూసినట్టయితే. సో ఇవి మరి ప్లస్ అవ్వాలిగా ఆ పార్టీకి. ఇప్పుడు వాళ్ళు ఇద్దరు క్లబ్ అయినప్పుడు టీడీపీకి ప్లస్ అవ్వాలి కదా ఖచ్చితంగా. మరి ఇలాంటివి మరి మానిటరింగ్ చేయాల్సిన బాధ్యత జనసేన మీదే ఉంటది అప్పుడు. ఖచ్చితంగానండి. ఎందుకంటే ఇప్పుడు ఆశావహులు కొంతమంది ఉంటారండి. జనసేన ఇండిపెండెంట్గా పోటీ చేసింది అనుకోండి, 175 మంది ఎమ్మెల్యేలుగా పోటీ చేయడం అవకాశం వస్తుంది, 25 మంది ఎంపీలుగా పోటీ చేయడానికి అవకాశం వస్తుంది. కానీ తెలుగుదేశంతో వెళ్ళటం మూలాన 30 మందే పోటీ చేయడానికి అవకాశం వస్తుంది, 3 మాత్రమే ఎంపీగా పోటీ చేయడానికి అవకాశం వస్తుంది. కాబట్టి మిగతా ఆశావాహులందరూ కూడా ఈ పొత్తు చెడిపోవాలనే కోరుకుంటారు. అంటే రాజకీయ ఆకాంక్షలు ఉన్నటువంటి వాళ్ళు. తర్వాత కొన్ని క్యాస్ట్ ఈక్వేషన్స్, కొంతమంది మరి హార్డ్ కోర్ క్యాస్ట్ ఫ్యాన్స్ ఉంటారు కదా, అలాంటి వాళ్ళు చేసే ప్రయత్నాలు ఉంటాయి. నేను పలు డిబేట్స్కి టీవీ ఛానల్స్కి వెళ్ళినప్పుడు వాళ్ళకండి, ఫర్ ఎగ్జాంపుల్ మీరు అన్న దాంట్లోనే హార్డ్ కోర్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో ప్రాక్టికాలిటీ వచ్చేసరికల్లా గ్రౌండ్లో తేడా ఉంది కదా, వాళ్ళకి తెలిసిపోయింది కదా. ఖచ్చితంగా సపోర్ట్ అనేది ఉండాలి కదా. ఖచ్చితంగా. అంటే టీడీపీ కావచ్చు, వైసీపీ కావచ్చు, రెండు పార్టీలు ఏదో ఒక పార్టీ జనసేనకి సపోర్ట్ అనేది ఉండాలి. కామన్ ఫ్యాక్టేగా. అంటే బుద్ధిజీవులు ఎవరైతే ఉన్నారో, బుద్ధితో ఆలోచించే వాళ్ళందరికీ ఇది క్లియర్గా తెలుసు. దానికి ప్రత్యక్ష ఉదాహరణ వాళ్ళ కళ్ళ ముందే ఉంది కదా. మరి అప్పుడు ఈ రాజకీయాలు చేస్తున్నప్పుడు వాళ్ళు అంత హార్డ్ కోర్ ఫ్యాన్స్ ఆ మాత్రం గ్రహించలేరా? అందుకే వాళ్ళని హార్డ్ కోర్ ఫ్యాన్స్ అంది. ఓకే, ఓకే. హార్డ్ కోర్ ఫ్యాన్స్ అంటే ఏంటంటే, మా వాడు చీఫ్ మినిస్టర్ అవ్వాలి. ఓకే, అది తప్పలేదండి. అది ఓకే. అది కానప్పుడు దాన్ని చెడగొట్టడానికైనా మేము సిద్ధం. ఓకే, ఇలా ఉంటుంది మెంటాలిటీ. ఇప్పుడు ఏమవుతుంది, రాజకీయ నాయకుల్ని, సినిమా హీరోల్ని కూడా ఫ్యాన్స్ డిక్టేట్ చేసే టైం వచ్చేసింది. అవును. ఇప్పుడు హీరోస్ విషయంలో కూడా తీసుకోండి, మాకు అప్డేట్ ఎప్పుడు ఇస్తావు, కొత్త సినిమా ఎప్పుడు చేస్తున్నావు, నాకు ఇవన్నీ ఏమవుతుందంటే, ఒకసారి జూనియర్ ఎన్టీఆరే ఒక స్టేజ్ మీద నుంచి చెప్పాడు, మీరు అనవసరంగా మమ్మల్ని ప్రెషర్లోకి లోన్ చేస్తున్నారు, మా కన్వీనియంట్ ప్రకారంగా, మా కంఫర్ట్ ప్రకారం మేము సినిమా తీయటం కానీ లేకపోతే అప్డేట్ ఇవ్వటం కానీ చేస్తాం, కానీ మీరు మమ్మల్ని డిమాండ్ చేయటం ఏంటి, ఇది మమ్మల్ని ప్రెషర్ ఇస్తుందని. అలాగే రాజకీయ నాయకుల మీద కూడా మీరు వీళ్ళతోటే ఉండండి, లేదా మీరు ఇండిపెండెంట్గానే పోటీ చేయండి, మీరు ఇండిపెండెంట్గా చేస్తేనే మేము మద్దతు ఇస్తాం అనేటువంటి ఈ కొంతమంది అయితే ఎవరైతే ఉన్నారో వాళ్ళు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, పవన్ కళ్యాణ్ ఇండిపెండెంట్గా పోటీ చేసినప్పుడు మీరేం చేశారు? రాష్ట్ర జనాభాలో మీ కులం వాళ్ళు మొత్తం కలిపి అంతా కలిపి ఎంత సంఖ్యలో ఉన్నారు? పవన్ కళ్యాణ్ గారికి వచ్చినటువంటి ఓట్లు ఎన్ని? అంతా కలిపితే 5 to 6% వచ్చింది. ఇది 2019 ఎలక్షన్స్లో. ఓకే. మరి మీ జనాభా ఉన్నది ఎంతమంది? మరి వీళ్ళందరూ ఎక్కడికి పోయారు? నిజంగా వాళ్ళందరూ కనుక పవన్ కళ్యాణ్ గారు వెనకాలే ఉండుంటే ఖచ్చితంగా ఆయనకి 30 నుంచి 40 సీట్లన్నా కనీసం రావాలి. ఆయన సామాజిక వర్గం ఎక్కువగా ఉన్నటువంటి భీమవరంలోనూ తర్వాత గాజువాకలో ఎలా ఓడిపోతాడు? అది అయిన తర్వాతనే పవన్ కళ్యాణ్ గారికి జ్ఞానోదయం అయింది.
వీళ్ళ మాటలు వింటే నేను మునిగిపోతాననేటువంటిది ఆయన క్లారిటీ వచ్చినాకే ఇప్పుడు ఆయన దారిలో ఆయన పందాలో వెళ్తూ ఉన్నారు. సో ఇప్పటికి మీరు భీమవరం మాట ఎత్తారు కాబట్టి భీమవరంలో కూడా ఒక టఫ్గా ఇప్పుడు మళ్ళీ సేమ్ శ్రీనివాస్ గారినే కన్ఫర్మ్ చేస్తున్నారు. అది దింపినా కానీ ఉపయోగం లేదండి. ఎందుకంటే దింపితే ఈసారి పవన్ కళ్యాణ్ గారు థంపింగ్ మెజారిటీతో గెలుస్తారు. ఎందుకంటే భీమవరంలో కూడా వాళ్ళు టార్గెట్ చేస్తున్నారు పవన్ కళ్యాణ్ గారిని ఎట్లొకట్లో ఓడించాలి అదే అనేది. మొన్న ఆ సభ చూశారుగా, అవును, దానికి సంబంధించి కన్ఫర్మ్డ్గా టార్గెట్ భీమవరం అనేది కూడా ఉందండి. అంటే అంజి గారు మనకి గత చరిత్ర అంతా తీసుకుంటున్నప్పుడు ఏంటంటే మీకు టైం బాగుండి మీ మీద ప్రజలకి ఆకాంక్షలు బాగుండి మీరు రావాలి అని ప్రజలు కోరుకుంటున్నప్పుడు మీరు ఏ క్యాండిడేట్ని పెట్టినా అవతల వాడు ఎంత బలవంతుడైనా కానీ ఆ గాలి కొట్టుకుపోతారు. అలాంటి గాలి 2019లో వైసీపీకి వీచింది. లేకపోతే వాళ్ళకి 151 రావటం ఏంటి, మిగతా అందరికి కలిపి 23 రావటం ఏంటి. అంటే ఏంటంటే అప్పుడు వేవ్. కానీ ఇవాళ 5 సంవత్సరాలు మీ పాలన చూశారు. చూసిన తర్వాత ఇప్పుడు మీ పార్టీలోనే ఎంత గందరగోళం జరుగుతూ ఉందో చూస్తున్నారు. ఇప్పుడే చూసాము ఆళ్ల రామకృష్ణారెడ్డి అంత హార్డ్ కోరు జగన్మోహన్ రెడ్డి అనుచరుడే మొన్నటిదాకా నేను రాజకీయాల నుంచి తప్పుకుంటానన్నాడు. ఇవాళ బాహాటంగా తిరుగుబాటు బావట ఎగురేసి ఏమేమి జరిగినాయి, ఆయన ఎలాంటి పనులు చేశారు, అప్పులు తీసుకొచ్చి పనులు చేస్తే బిల్లులు కూడా రాదు, మేము ఎన్నాళ్ళు ఓర్చుకోవాలని బయటకు వచ్చి చెప్తున్నాడు. ఇలా మీకు రాబోయే రోజుల్లో ఇంకా చాలామంది తయారవుతున్నారు. కాబట్టి అప్పుడున్న పరిస్థితులు ఇప్పుడు ఉండవు. ఓకే, పవన్ కళ్యాణ్ గారు ఎక్కడ పోటీ చేసినా కూడా నల్లేరు మీద నడకలాగా ఆయన వరకు గెలుస్తారు. దాంట్లో ఏ రకమైనటువంటి అనుమానం లేదు. ఓకే, కాకపోతే ఏంటంటే రాజకీయ పార్టీగా ఎంతవరకు చివరి కార్డు ప్లే చేసే వరకు వాళ్ళ ఆట వాళ్ళు ఆడుతూనే ఉంటారు. ఓకే, అది ఎంతవరకు ఇది చేస్తుందని చూడాలి. అయితే ఇక్కడ ఇంకోటండి, జేడి లక్ష్మీనారాయణ గారు కూడా దిగారు. అంటే టైమింగ్ అండి, రాజకీయాలలో టైమింగ్ అనేది ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. ఇదే పని జేడి లక్ష్మీనారాయణ గారు ఒక 2 సంవత్సరాల క్రితం కనుక చేసుంటే జనాలు కొంతవరకు నమ్మేవారు. ఒక 2 సంవత్సరాలు, ఎందుకంటే 5 సంవత్సరాల నుంచి ఆయన ప్రజల్లో తిరుగుతున్నాడు, ప్రజల సమస్యలు అర్థం చేసుకుంటున్నారు. కానీ ఇప్పుడు దిగడానికి ఏదో ఒక ఉండుంటది కదండి, ఏదో ఒక, నేను అనేది అది ఆయన బ్యాక్గ్రౌండ్ ఏదున్నా బ్యాక్గ్రౌండ్ ఉన్నప్పుడు ప్రజలు అర్థం చేసుకునేది ఏమనుకుంటున్నారంటే ఏదో ఒక పార్టీకి మేలు చేయడానికి ఈయన దిగుతున్నాడు అనేటువంటి ఫీలింగ్ వస్తుంది. ఓకే, ఇప్పుడు అలానే తీసుకుందాం, ఈ వెర్షన్ తీసుకుందాం. మనం ఫస్ట్ ఒక పార్టీ అనుకున్నాం కదా, అవును, ఆ పార్టీ ఈ పార్టీ 2 పార్టీలకు సంబంధించి ఎంతో కొంత ఒక ఓట్ బ్యాంక్ చీలింది అనుకుందాం అండి. ఓకే కదా, అది అవుతుంది. అవతల వాడి ప్రయత్నం అదే కదా. అదే ఇందాక మనం అనుకున్నట్టుగా 0.5%, 1% ఎంతో కొంత చీలినా కూడా ఆ నెక్ టు నెక్ కొన్ని నియోజకవర్గాలు ఉంటాయి చూసారా, అక్కడేమన్నా అడ్వాంటేజ్ ఏముంటుందనేటువంటి ఒక దింపుడు కళ్ళం ఆశతో చేసే ప్రయత్నాలు ఇవి. ఓకే, తర్వాత మీరు లక్ష్మీనారాయణ గారి గురించి చెప్పారు కాబట్టి నేను చాలా గొప్పగా అనుకునేవాడిని ఆయన్ని. ఎందుకంటే పోలీస్ ఆఫీసర్గా ఆయన ట్రాక్ రికార్డ్ చూసాం. తర్వాత రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత ఆయన మాట్లాడే పద్ధతి, ప్రజల్ని మోటివేట్ చేసే స్టూడెంట్స్తో మాట్లాడే ఇంటరాక్షన్లో కూడా చాలా గొప్ప భావజాలం ఉన్నటువంటి వ్యక్తిగా నేను కూడా భావించాను. కానీ మొన్న పార్టీ లాంచింగ్ అప్పుడు ఆయన ఇచ్చినటువంటి స్పీచ్, తర్వాత ఆయన హావభావాలు, ఆయన ఆహార్యం, ఈ 3 నేను చూసినప్పుడు ఏంటంటే చాలా కృతకంగా అనిపించింది. ఐఎమ్ సారీ టు సే దిస్. ఓకే, ఇప్పుడు రాజశేఖర రెడ్డి గారు ఉన్నారు, ఆయన రాజకీయంలోకి వచ్చిన దగ్గర నుంచి పంచకట్టడం మొదలుపెట్టారు. ఆయన వస్త్రధారణ మనం చూస్తే ఆయన పూర్తిగా పంచకట్టులోకి మారిపోయారు. కానీ జేడి లక్ష్మీనారాయణ గారు ఆ సందర్భంగా మాత్రమే పంచకట్టుకొని ఆ డైలాగ్స్ చెప్పటం, ఏది ఆయన చెప్పిన డైలాగ్స్, అది రాజకీయ ఉపన్యాసం ఒక సినిమా స్టైల్లో చెప్తూ ఏమన్నారు మీకు జ్ఞాపకం ఉందా, ఒక ఆయన తప్పు చేశాడు, తప్పు చేసి అప్పు చేశాడు, ఇంకొక ఆయన తప్పు చేసి ఆ అప్పుని ఇంకా ఎక్కువ చేశాడు, మూడో ఆయన తప్పు చేసి అప్పు చేసిన ఆయన పక్కకెళ్ళి చేరాడు. ఓకే, ఇది ఆయన ఇచ్చినటువంటి స్టేట్మెంట్. సో ఇదంతా ఏంటంటే చూస్తూ ఉంటే చాలా సినిమాటిక్గా ఉంది, కానీ ఆయన టైప్ ఆఫ్ స్టేచర్ ఉన్నటువంటి మనిషికి మాట్లాడే పద్ధతిగా రాజకీయ విశ్లేషకుడిగా నాకు అనిపించలేదు. కానీ ఎన్టీ రామారావు లాంటి జెగెంటిక్ పర్సనాలిటీ, అంత చరిష్మా ఉన్నటువంటి వ్యక్తే 9 నెలల ముందు పార్టీ పెట్టి అధికారంలోకి రావటం అనేది అది చరిత్ర. కానీ 3 నెలల ముందు పార్టీ నేను లాంచ్ చేస్తున్నాను, నేను చేస్తాననేటప్పటికి ఏంటంటే న్యూట్రల్గా ఉన్న వాళ్ళకు కూడా కొన్ని రకాలైనటువంటి అనుమానాలు రావడానికి అవకాశం ఉంది. అఫ్కోర్స్ ఆయన నిజాయితీగా చేస్తూ ఉంటే మనం అభినందించాల్సిందే. కానీ ఆయన స్టార్ట్ చేసినటువంటి టైం చూస్తే మాత్రం అది ఆయన గెలవటానికి కాకుండా ఇంకెవరినో గెలిపించడానికో ఇంకేదో ఓట్లు చేల్చడానికో ఆయన పార్టీ పెట్టినట్టుగానే మనకి
క్లియర్గా తెలుస్తాం. సో ఇప్పుడు మీరన్న న్యూట్రల్ ఎవరైతే ఉన్నారో ఓటర్స్కి సంబంధించి వాళ్ళు అంటే వాళ్ళు అర్థం చేసుకోగలుగుతారండి? న్యూట్రల్ ఓట్ల మీద ఈ 2 నెలలు 3 నెలల కోసం పుట్టుకొచ్చిన పార్టీల మీద ఉండదు కదా. ఇప్పుడు ఎవరైతే మనకెందుకులే అని ఉన్నారో, ప్రత్యేకించి ఆంధ్ర రాష్ట్రంలో జరుగుతున్నటువంటి విషయంలో తీసుకుంటే గత 6 నెలలుగా జరిగినటువంటి ఇన్సిడెంట్స్ అన్నిటిని 1 by 1 తీసుకుంటే ఆంధ్రప్రదేశ్లో డెవలప్మెంట్ లేదు అనేటువంటిది అందరూ ఒప్పుకున్నటువంటిది. ఇండస్ట్రీస్ రాలేదు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు, పిల్లలకు ఉద్యోగాలు లేవు. మీకు న్యూట్రల్ ఓటర్స్ ఎవరు అంటే ఏంటంటే వాళ్ళల్లో 90% చదువుకున్న వాళ్ళే ఉంటారు. చదువుకున్నవాడు ఎప్పుడు కూడా ఓటు వేయకుండా ఉండడు. ఆ ఓటు అనేది వాడికి ఒక పండగ. ఓకే. కానీ ఈ చదువుకున్న వాళ్ళే వెళ్ళి క్యూలో ఎందుకు నుంచోవాలా, అంతసేపు నుంచోవాలా, ఇలాంటి వాటితోటి ఒక 5 to 10% ఈ న్యూట్రల్ ఓటర్స్ అని పేరు ఉన్నటువంటి వాళ్ళు స్తబ్దంగా ఉంటారు. కానీ అక్కడ ఒక కాజ్ కనపడుతున్నప్పుడు మాత్రం ఖచ్చితంగా వీళ్ళందరూ కూడా రెస్పాండ్ అవ్వడానికి అవకాశం ఉంది. ఓకే. గత 6 నెలల్లో జరిగినటువంటి సంఘటనలు, ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారి అరెస్ట్ అనంతరం జరిగినటువంటి వ్యవహారాలు చూసినప్పుడు జనాలు బయటకు వచ్చినటువంటి పద్ధతి, వాలంటరీగా వాళ్ళంతటా వాళ్ళు ఎవరి ప్రోద్బలం లేకుండా మన గచ్చిబౌలిలో జరిగింది చూసాం. రైట్. అంటే ఏంటంటే జనంలో ఒక రకమైనటువంటి ఆవేదన, జరగాల్సిన పద్ధతిలో జరగట్లేదు పాలన అనేటువంటి ఒక ఆక్రోశం. ఇది ఎప్పుడైతే కనిపిస్తుందో నాకున్నటువంటి అంచనా ప్రకారంగా ఈ న్యూట్రల్ ఓటర్స్లో అనేటువంటి వాళ్ళు 3 to 4% అనేటువంటిది ఖచ్చితంగా ఈసారి అధికార పక్షానికి వ్యతిరేకంగా వెళ్తుంది. సో ఇప్పుడు మనం అనుకున్న 2 పార్టీలు చీల్చేటువంటి ఒక 0.5%, 1% ఏదన్నా ఉన్నా కూడా ఈ న్యూట్రల్ ఓటర్స్ అనేటువంటి వాళ్ళు రెస్పాండ్ అయ్యేటువంటి పద్ధతి వేరుగా ఉంటుంది. మీకు దీనికి ఉదాహరణ కూడా ఒకటి చెప్తాను. ఓకే. గతంలో చంద్రబాబు నాయుడు గారు ఎన్టీ రామారావు గారి దగ్గర నుంచి అధికారం హస్తగతం చేసుకున్న తర్వాత చాలామందికి చాలా రకాలైనటువంటి అపోహలు ఉండేవి ఆయన మీద. ఈయన ఆ పార్టీని లాక్కున్నాడనో, లేకపోతే చాలామంది అన్నట్టు వెన్నుపోటనో, రకరకాలు. వీటిని పోగొట్టుకోవడానికి ఆయన ఏం చేశాడంటే ఈ జన్మభూమి కార్యక్రమం అనేటువంటిది ఒకటి తీసుకున్నాడు. ఆ రోజుల్లో చాలా సక్సెస్ఫుల్ ప్రోగ్రామ్ తీసుకొని కాస్త ఆర్థికంగా స్థితపరులైనటువంటి మీరందరూ కూడా మీ స్వగ్రామానికి, మీ కన్న భూమికి ఏదో ఒకటి చేయండి అంటే ఈ న్యూట్రల్ పర్సన్స్, పార్టీకి సంబంధం లేనటువంటి వాళ్ళు కూడా ఇదేదో చాలా మంచి కార్యక్రమం, మన సొంత స్థలానికి చేసుకునే ఊరికి అనేటువంటి దాంట్లో ఎన్ఆర్ఐస్ దగ్గర నుంచి సిటీస్లో అందరూ దాంట్లో పాల్గొన్నారు. దాని మూలన ఏంటంటే చంద్రబాబు నాయుడు గారికి ఒక పాజిటివ్ ఫీలింగ్ వచ్చింది జనంలో ఆయన మీద. మీకు గుర్తుంటే అక్కినేని నాగేశ్వరరావు గారు కూడా ఒకసారి అన్నారు, నేను ఏ పార్టీకి నేను ఇచ్చేసేవాడిని కాదు, కానీ చంద్రబాబు నాయుడు గారు పెట్టినటువంటి ఈ ఏదైతే ఉందో జన్మభూమి అనేది, అది నన్ను కూడా కదిలిచ్చింది, నేను చంద్రబాబు నాయుడు అభిమాని అయ్యానని చెప్పడం జరిగింది. ఇలాగా న్యూట్రల్ ఓటర్స్ ఒక మంచి సంఘటన జరిగినప్పుడు, లేకపోతే ఒక క్రైసిస్ జరిగినప్పుడు వాళ్ళు బయటికి వచ్చి ఒక స్టాండ్ తీసుకోవడం జరుగుతుంది. ఓకే. అలాంటి సంఘటనే మొన్న జరిగింది. దాని ఫలితం అనేటువంటిది న్యూట్రల్ ఓటర్స్ బయటకు రాబోతున్నారు రేపు వచ్చే ఎలక్షన్స్ లో.